అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఒకే దశలో మహారాష్ట్రలో 288 స్థానాలకు పోలింగ్ జరగ్గా 2 విడతల్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 60% పైగా ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్లోనూ 63% పైన పోలింగ్ నమోదైంది. కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి, మహావికాస్ అఘాడీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు. జార్ఖండ్లో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీ కల నెరవేరుతుందా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఎగ్జిట్ పోల్లో మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ ఏ సంస్థలు, సర్వే సంస్థలు ఏం చెప్పాయో చూద్దాం. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే 288 స్థానాలకు పీపుల్స్ పల్స్ అయితే మహాయుతికి 175 నుంచి 195 వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అలాగే మహావికాస్ అఘాడీకి అయితే 85 నుంచి 112 స్థానాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పీపుల్ పల్స్ అయితే ఏం చెప్తుందంటే మహాయుతికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తుంది. అలాగే మ్యాట్రిజ్ అయితే బీజేపీకి 150 నుంచి 170 స్థానాలు వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. అలాగే మహావికాస్ అఘాడీకి అయితే 110 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సర్వే చెప్తుంది. ముఖ్యంగా ఇక్కడ కూడా మహాయుతికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రిపబ్లిక్ పీమార్క్ సర్వే అయితే మహాయుతికి 137 నుంచి 157 వరకు సీట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. అలాగే మహావికాస్ అఘాడీకి అయితే 126 నుంచి 146 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 సర్వేలు చూసుకుంటే మహారాష్ట్రలో బీజేపీ అధికారం, మహాయుతే అధికారం చేపట్టే దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే జార్ఖండ్ చూస్తే కనుక పీపుల్ పల్స్ అయితే కనుక బీజేపీ 42 నుంచి 48 స్థానాల్లో సీట్లు సాధించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జేఎంఎం 16 నుంచి 23, కాంగ్రెస్ 8 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా బీజేపీయే ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మరింత మనం మాట్లాడేందుకు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మహారాష్ట్ర, జార్ఖండ్ పోలింగ్ అయితే ముగిసింది. 2 రాష్ట్రాలు అయితే ఎవరికి వారు మేమే అధికారంలో చేపడతామనే పరిస్థితి అయితే నెలకొంది. పోటీ కూడా తీవ్రంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే కనుక ఎక్కువగా మహారాష్ట్ర కానీ అటు జార్ఖండ్ కానీ ఎక్కువగా బీజేపీ కూటమికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి? ప్రీ పోల్ సర్వే కన్నా ఎగ్జిట్ పోల్ సర్వే కాస్త ఎక్యురేట్గా ఉండే అవకాశం ఉందండి. అదొక అంశం. రెండవది, మహారాష్ట్రలో హిందుత్వ ఓటు మొదటి నుంచి బాల్ ఠాకరే వెనకాల ఉండేది. గత 10 ఏళ్లుగా నెమ్మదిగా అది బీజేపీ వైపు షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ప్రకటించినటువంటి పీపుల్స్ సర్వే కానీ, రిపబ్లిక్ సర్వే కానీ, చాణక్య సర్వే కానీ, కేకే సర్వే కానీ 4 సర్వే సంస్థలు కూడా ఎన్డీఏకు, యూపీఏకు మధ్య డిఫరెన్స్ ఎక్కువ చూపెడుతున్నాయి మహారాష్ట్రలో. కాబట్టి మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారం ఖాయం. తర్వాత బీజేపీకి ఇంకా సింగిల్ మెజారిటీ దగ్గరకు పూర్తిగా రాకపోయినా ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే పోయిన ఎలక్షన్స్లో మొన్న హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ తలకిందులైనాయి. తర్వాత పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే జగన్ పార్టీకి 11 వస్తాయంటే 11 వచ్చినాయి. దాని మీద నమ్మకం పెరిగి హర్యానాలో నిజమైద్ది అనుకున్నాం, కానీ నిజం కాలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో యూపీఏ కూటమికి 56 వస్తాయని కేకే సర్వే చెప్తుంది. కాబట్టి ఏ సర్వే అయినా మిగతా సర్వేలో ఎన్డీఏకు రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంది, యూపీఏకు రిలేటివ్ డిసడ్వాంటేజ్ ఉంది అని చెప్తుంది. కేకే సర్వే మాత్రం అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఎన్డీఏకు ఉంది, రిలేటివ్ డిసడ్వాంటేజ్ దీనికి ఉందని చెప్తుంది, యూపీఏకి చెప్తుంది. కాబట్టి ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఠాకరే పార్టీ 2 ముక్కలు అయిన తర్వాత హిందుత్వ ఓటు ఖచ్చితంగా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నట్టుగా మనకు ఈ ట్రెండ్స్ అవుపడతా ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఈ మధ్య మహారాష్ట్రలో అక్కడక్కడ మైనారిటీ టెర్రరిజం, తర్వాత బిష్నోయ్ గ్యాంగ్స్, ఇటువంటివన్నీ ఇండివిజువల్ టెర్రరిస్టల్ యాక్టివిటీస్ మనకు అవుపడుతున్నాయి. ప్రజలు ఏం భావిస్తారంటే
ముందు సెక్యూరిటీ కావాలి. కాబట్టి ఆ, ఈ ఈ తాకరే గ్రూపులకు రెండింటికి వేసిన దానికన్నా బీజేపీకి వేస్తే సెక్యూరిటీ లభించే అవకాశం ఉంది, రాష్ట్రానికి శాంతి భద్రత ఉండే అవకాశం ఉందని భావించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అడ్వాంటేజ్ ఉన్నట్టుగా అవుపడుతుంది. ఇదే సందర్భంలో ఈ ఎగ్జిట్ పోల్స్ చేసేటువంటి సర్వే సంస్థలు ఏమి కన్సిడర్ చేశాయి సర్వేలలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్యురసీకి ఇంపార్టెంట్. సర్వేలు 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి అబ్జర్వేషన్ మెథడు, అంటే దూరంగా ఉండి ప్రజలను గమనించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విని సర్వే చేసేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. పార్టిసిపేషన్ మెథడు, వాళ్ళతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించేటువంటి మెథడ్ ఒకటి ఉంటుంది. క్వశ్చనియర్ మెథడు, అంటే రాసుకున్న ప్రశ్నలకు జవాబులు అడిగి రాబట్టేటువంటి అంశాలు. ఈ 3 వేరు పద్ధతులు కావు. 3 పద్ధతుల్లో కూడా సర్వే చేసి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు. తర్వాత మరి సర్వే చేసేటువంటి ఇన్వెస్టిగేటర్ ఎంత న్యూట్రల్గా ఉన్నారు, ఎంత సైంటిఫిక్గా సర్వే చేశారు, ఏ ఫ్యాక్టర్లు సర్వే చేశారు, ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో పాత్ర వహిస్తాయి. ఇంకా చెప్పాలంటే సోషల్ సైన్సెస్లో 10% సర్వే చేస్తే కానీ సైంటిఫిక్ ఉంటుంది అనేటువంటిది, దాంతో పిహెచ్డీలలో కానీ మిగతా రీసెర్చ్లలో 10% సర్వే చేయాలని చెప్పేసి చేయిస్తారు. కానీ ఎలక్షన్స్లో మరి మహారాష్ట్రలో 9 కోట్ల మంది ఓటర్లు కనీసం 6-7 కోట్ల మంది ఓట్లు చేసిన అల్ల 10% సర్వే చేయటం అంటే సర్వే సంస్థల వల్ల అయ్యే పని కాదు. అయినా ఏదో ఒక ప్రయత్నం చేసి జవాబు చెప్పగలుగుతున్నారంటే కొంతమేరకు వాళ్ళని అభినందించాల్సిందే. ఇది మహారాష్ట్ర సిచ్యువేషన్. జార్ఖండ్లో సర్వే సంస్థలు కొంచెం రిలేటివ్ అడ్వాంటేజ్ మాత్రమే చూపెడుతున్నాయి ఎన్డీఏకు. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ కాకుండా కొద్దిగా తేడాతోటి ఎన్డీఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అని. జార్ఖండ్లో సురేను వాళ్ళ కజిన్ బ్రదర్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎమ్మటి తను రిప్లేస్ కావటం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన వెంటనే బీజేపీలో చేరిపోవటం, గిరిజన ఓటర్లలో కొంత చీలికొచ్చేందుకు అవకాశం ఉంది. అదేమైనా రిలేటివ్ అడ్వాంటేజ్ బహుశా మన ఎన్డీఏకు అయి ఉంటుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. గిరిజనులు అబ్సల్యూట్గా గతం నుంచి జేఎంఎంకు సపోర్ట్ చేసినటువంటి గిరిజనులో ఇప్పుడు సురేను తర్వాత దిగిపోయిన సురేను చీలిక వల్ల కొంత మేరకు డిస్టర్బ్ అయినట్టుగా, ఆ డిస్టర్బ్ అయితేనే ఈ రిలేటివ్ అడ్వాంటేజ్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చేట్టు అవపడుతుంది. అయితే ఒక కండిషన్ ఏమిటంటే హర్యానా లాగా, జమ్మూ లాగా ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు, ప్రీ పోల్స్ సర్వే నిర్వహణ కాలేదు, నిజం కాలేదు ఆ 2 రాష్ట్రాల్లో. కాబట్టి ఇక్కడ కూడా మరి అది ఏ మేరకు ఈ వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అవుతుంది అనేది రిజల్ట్ వస్తే కానీ ఎల్లుండి మనం చెప్పలేం. రైట్. మనతో పాటు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీకు ఎలా అనిపించాయి? ఈ ఎగ్జాక్ట్గా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే హర్యానా ఫలితాలలాగా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం ఉండేదండి బాగా. అంటే అప్పటికి ఏదో సైంటిఫిక్ మెథడ్ వల్ల వచ్చిందా లేదా ఇంకేదన్నా ప్రక్రియతో చేశారా తెలియదు, కానీ ఎక్కువ భాగం నిజం అవుతూ ఉండేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ని బహుశా మనం పట్టించుకోలేక్కర్లేదు అనే పద్ధతికి పోయాయండి. సో ఏ రాష్ట్రంలో కూడా అది చెప్పినటువంటి దానికి వాస్తవ ఫలితాలకి దగ్గరగా కూడా లేకుండా పోయాయి. మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, లోక్సభ ఎలక్షన్స్ నుంచి గత జూన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుపు ఏదో నెల్లేరు మీద నడక లాంటిది అనేటువంటిది, కాంగ్రెస్ కోలుకోదు అనేటువంటి పద్ధతిలో చెప్పాయి. కానీ ఫలితంగా ఫైనల్గా చూసినప్పుడు బీజేపీకి సొంతగా బలం రాలేదు, కాంగ్రెస్ దాదాపుగా రెట్టింపు సీట్లు గెలుచుకోగలిగింది. ఇది లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటి తాజాగా వచ్చిన హర్యానాలో కూడా కాంగ్రెస్దే గెలుపు అన్న చోట్ల బీజేపీ గెలుపు వచ్చింది. కాబట్టి అసలు వీళ్ళ పద్ధతి కరెక్టేనా, ఎక్కడైనా లోపం ఉందా, ఎగ్జిట్ పోల్స్ మనం నమ్మటం అనేటువంటిది ఎలా అనేటువంటిది. రెండోది, 6 గంటలకి ఎప్పుడో ముగుస్తోందండి ఎలక్షన్ అనేది మహారాష్ట్రలో కానీ అక్కడ కానీ ఇప్పుడు. సో ఒక అరగంటలోగా ఆ సేకరించడం సమాచారం, దాన్ని కంప్యూట్ చేయటం, అంటే లెక్క కట్టాలి కదా, అది తీసుకెళ్ళి మళ్ళీ టీవీ ఛానల్స్లో ఉండే వాళ్ళకి మెయిన్ స్టూడియోస్కి పంపడం, లేదా వాళ్ళ కంపెనీకి పంపడం, వాళ్ళ సంస్థకి పంపడం,
వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయటం, ఇవ్వటం, ఇది అంతా ఒక అరగంటలో గంటలో జరిగే పనేనా, సాధ్యమయ్యే పనేనా? సో ఇది అందువల్ల ఈ మెథడాలజీని ఇప్పటికీ కూడా ఒక లాటరీ లాగానే భావించాల్సి వస్తుంది తప్పించి నిజంగా ఇది తప్పదు, ఇది కరెక్ట్గా వస్తుందని చెప్పడం కష్టంగా ఉందండి. రెండోది, మిగతావి మనం అందరం కూడా బయట కూర్చొని రాజకీయాలని ఫాలో అయ్యేవాళ్ళం, అనుసరించేవాళ్ళం చెప్పేటువంటి అంశాలలో ఏ పార్టీకి అవకాశాలు ఎలా ఉన్నాయనేది మనం అందరం అంచనా వేయగలుగుతున్నామండి. అక్కడక్కడ పరిస్థితులను బట్టి, అక్కడి నుంచి ఆయా రాష్ట్రాల్లో వస్తున్నటువంటి నివేదికలను బట్టి మనం ఒక అంచనాకు రాగలుగుతున్నాం. అంటే ఏ అంశాలు నిజానికి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటిది. అలా చూసినప్పుడు డాక్టర్ అందే సత్యం గారు చెప్పినట్టు మహారాష్ట్రలో సెక్యూరిటీ, భద్రత, పౌర భద్రత అనేటువంటి తప్పనిసరిగా పెద్ద ఇష్యూ అయి తీరిందండి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా బొంబాయిలో జరిగిన బాంబు పేలుళ్ళు కానివ్వండి, బొంబాయి మీద పాకిస్తానీ ముస్కరులు చేసిన దాడి కానివ్వండి, సో వందలాది మంది ప్రజల ప్రాణాలను తీసుకుంది. కాబట్టి భద్రత లేకుంటే ఇక ఏది సాధ్యం కాదండి. భద్రత లేకుంటే ఆర్థికంగా ఎదుగుదల కుదరదు, ప్రజలంతా కూడా సుఖంగా జీవించలేరు, బిక్కు అంటూ భయంతో బతకాల్సి వస్తుంది. కాబట్టి భద్రత అనేటువంటిది మహారాష్ట్రలో మాత్రం చాలా ముఖ్యమైన అంశం అయి తీరుతుంది. రెండోది, ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో మనకు బాగా వినిపించిన పదం ఏమిటంటే డివిజివ్ పాలిటిక్స్ అని. అంటే ప్రజల్ని విడగొడుతున్నారు, విడగొట్టేటువంటి ఎన్నికల ప్రచారం జరుగుతోంది అని. అది ఎవరు చేశారు అంటే బీజేపీ మీదేమో మతపరంగా చీలగొడుతుంది అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ చేస్తే, నిజానికి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది కూడా డివిజివ్ పాలిటిక్సే. వాళ్ళు కులపరమంగా హిందూ సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అది మహాయుతి కానివ్వండి, లేదా మహావికాస్ కానివ్వండి, అఘాడి కానివ్వండి, ఈ రెండు కూడా వాళ్ళకి వీలైనంత మేరకి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ పార్టీలు చీలే ముందు. ఎన్సీపీ చీలింది, శివసేన చీలింది. ఆ చీలికని మళ్ళీ కిందికి సమాజంలోకి ఇంకా తీసుకెళ్లి చీల్చే ప్రయత్నం చేశారండి. ఇది మనం నిజంగా ఆశించదగ్గటువంటి విషయ రాజకీయ అంశం కాదు. ప్రజలను అలా విడగొట్టుకుంటూ కులపరంగా ఇంకొక రకంగా సబ్ క్యాస్ట్గా ఇంకా అలా విడగొట్టుకుంటూ పోవటం వల్ల వీరికి ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందేమో కానీ భవిష్యత్తులో ఈ గాయాలు మారడానికి చాలా కాలం పడుతుందండి సమాజంలో. సో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి క్యాంపెయిన్ జరిగింది మహారాష్ట్రలో. సో కాబట్టి మహారాష్ట్రలో అందరూ అనుకున్నట్టుగానే ఏమిటంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది పార్టీల మధ్య. అంత సులభం కాదు ఫలితాన్ని అంచనా వేయటం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అంటే ఎగ్జిట్ పోల్స్లో ఇవి నిజమవుతాయని అనుకుంటే మళ్ళీ కూడా చీలిక వర్గాలైన శివసేన, ఎన్సీపీని కలుపుకొని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తోంది అనేటువంటి అంశం కనిపిసిపోతోంది. సో ఇది కనుక నిజంగా బీజేపీ మళ్ళీ కనుక అంటే ఎన్డీఏ మళ్ళీ కనుక మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఇది చాలా గొప్ప రికార్డేనండి ఆ రాష్ట్రంలో. ఎందుకంటే అంత పెద్ద శరద్ పవార్ లాంటి వారు చాలా సెంటిమెంటల్గా ప్రచారం చేశారు మరాఠాలో ప్రాంతాల్లో. ఇదే నాకు చివరి ఎలక్షను, ఈ తర్వాత ఇంక నేను పోటీ చేయను, కాబట్టి నా సంగతి చూడండి, నా కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాలతో చేశారు. అంత సెంటిమెంటల్గా భావోద్వేగాలను రెచ్చగొట్టే పద్ధతిలో ప్రచారం జరిగినా కూడా ప్రజలు శరద్ పవార్ వర్గాన్ని, కాంగ్రెస్ని గెలిపించటం లేదు అంటే ప్రజలు తప్పనిసరిగా వారి భద్రతా వ్యవహారం చూసుకున్నారని భావించాల్సి వస్తుందండి. ఇక్కడ పరిస్థితుల కన్నా పూర్తిగా భిన్నమైనవి జార్ఖండ్లో ఉండేటువంటివి. జార్ఖండ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ ప్రకృతి సంపదలు దోచుకుండే అవినీతే కొనసాగిందండి ఇప్పటి వరకు. అసలు ఆ రాష్ట్రం నిజంగా ఎందుకు ఏర్పాటు చేశామా అనేటువంటి రెండో ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఎంతసేపటికి కూడా అవినీతి, డబ్బు సంపాదన తప్పించి మరొక మార్గం లేదు. అక్కడ ప్రస్తుతం ఉన్న హేమంత్ సోరెన్ కూడా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినవాడు. అంతకుముందు మధు కూడా జైలుకి వెళ్ళాడు. అంతకుముందు సీనియర్ సోరెన్ జైలుకి వెళ్ళాడు. సో ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ ప్రధాన అంశం అవినీతి, ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవటం అనేటువంటిది. దాన్ని ఎదుర్కోవటం కోసం ట్రైబల్ ఇష్యూస్ని అంటే గిరిజనులు వారి హక్కులు తెచ్చారు. కాబట్టి అక్కడ కూడా
ఫైట్ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది అంశం అర్థమైంది. కానీ మరి వన్ సైడెడ్గా వస్తున్నాయి రిజల్ట్స్, లేదా ఎగ్జిట్ పోల్స్ అలా చెప్తున్నాయి కాబట్టి చాలా స్వల్పమైనటువంటి మెజారిటీతో రెండు రాష్ట్రాలని గెలుచుకుంటే ఎన్డీఏ అనేటువంటిది రాబోయే ఎన్నికల మీద, రాబోయే జాతీయ ఆ, ఎన్నికల మీద లేదా జాతీయ రాజకీయాల మీద ఒక మార్పు అనేటువంటిది లేదా ఒక ప్రభావం Right. చూపించే ఎన్నికలండి ఇవి. రైట్. డాక్టర్ అందసత్యం గారు, శివసేన ఎన్సీపీ రెండు పార్టీలు కూడా చీలిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు, అటు షిండే కానీ ఉద్ధవ్ థాక్రే, అలాగే అజిత్ పవార్, శరద్ పవార్ వీళ్ళ భవిష్యత్తును తేల్చే ఎన్నికలు అంటున్నారు. ఎలా చూడాలి ఈసారి? మళ్ళీ షిండే అండ్ అజిత్ పవార్ అనే నమ్మారంటారా జనాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే? వాళ్ళని నమ్మలేదండి. వాళ్ళని నమ్మితే ఇవాళ మేజర్ ఫోర్స్ బీజేపీకి తయారవుతుంది. బీజేపీ నాయకత్వంలో అజిత్ పవారు తర్వాత షిండేలు గెలవాల్సింది తప్ప షిండేలు అజిత్ పవార్ ఆధ్వర్యంలో బీజేపీ గెలిచే స్థితిలో లేదు. ఆ పార్టీలు చీలిక వర్గాల్ని ఓవర్కమ్ చేసి వచ్చింది బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా ఇది బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉన్నది. తర్వాత రెండవది, ఇవాళ బీజేపీని నమ్ముకుంటే నేషనల్ ఫోర్సు, నేషనల్ గవర్నమెంట్ వెనకాల ఉంటుంది, మహారాష్ట్రకు సెక్యూరిటీ లభిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా. అసలు పబ్లిక్ ముందు మహారాష్ట్రలో ఏమి జీవితం అని అంటే జీవితానికి సెక్యూరిటీ కావాలనుకునే స్థితిలో ఉన్నారు. ఇవాళ ఆ సినిమా యాక్టర్లకు సల్మాన్ ఖాన్కి బెదిరింపులు, ఆ తర్వాత అమీర్ ఖాన్కి బెదిరింపులు, ఆ తర్వాత ఇంకా అంటే మోడరేట్ ముస్లిమ్స్ కూడా ఇదెక్కడి టెర్రరిజం, ఇదొక్కడి ఇండివిజువల్ టెర్రరిజం అని చెప్పేసి అనుకునే స్థితిలో ఉంది. అందుకే ఇవాళ ఖచ్చితంగా అట్లా మహారాష్ట్రలో అడ్వాంటేజ్గా మారింది. తర్వాత రెండవది, యూపీఏ కూటమి కూడా చిన్న చిన్న పార్టీలు కలుపుకోలేదు. 3 పార్టీల మధ్యనే సరిపోయింది. 2-3 పోటీ కూడా పడ్డారు. కాబట్టి వాస్తవానికి పీడబ్ల్యూపీ ప్రజెంట్ అండ్ వర్కర్స్ పార్టీ ఉంది. అటువంటి వాటిని తర్వాత వామపక్షాలు కొన్ని ఏరియాలు ఉన్నాయి 3-4 జిల్లాల్లో. ఇటువంటి వాటిని కలుపుకోకుండా, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో 48 సీట్లలో 31 కనుక యూపీఏ గవర్నమెంట్కి వచ్చినాయి. అది కూడా కొంత కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటానే దారితీసింది. ఇటువంటి చిన్న పార్టీలని కలుపుకోకపోతే 1% ఓటింగ్ మిస్ అయినా ఇవాళ అది డిసడ్వాంటేజ్ పడే పరిస్థితి అవుపడుతుంది మనకు యూపీఏ గవర్నమెంట్. కాబట్టి ఇటువంటి అన్నిటి కూడా అన్నిటిని కలుపుకొని ఇన్క్లూజివ్ ఎన్డీఏ కూటమి లేదా ఇన్క్లూజివ్ యూపీఏ కూటమి అనేటువంటిది ఎవరు ఏ మేరకు ఓటింగ్ షిఫ్ట్ అయింది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పొత్తులే కాదు, ఓటింగ్ కూడా షిఫ్ట్ అవ్వాలి, అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండాలి. కాబట్టి అటువంటి ఓటింగ్ షిఫ్ట్లు కూడా తేడాలు వస్తే ఏదో ఒక ఫ్రంట్ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అందులో వ్యాస్ట్ స్టేటు, తర్వాత అనూహ్యమైనటువంటిది 288 నియోజకవర్గాలు, దరిదాపు 9 కోట్ల ఓట్లు. కాబట్టి పర్ఫెక్ట్గా సబ్స్టిట్యూట్ అయితే, ఓట్లు షిఫ్ట్ అయితే అప్పుడు మాత్రం విజయం లభించే అవకాశం ఉంది. అటువంటి నెట్వర్క్ ఎవరు పనిచేశారు ఏమిటనేది మనకు తేలాల్సినటువంటి అంశం. జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ కూడా ఎంఎల్ పార్టీకి కొన్ని బేసిన్స్ ఉన్నాయి, దాంతో పొత్తు పెట్టుకున్నారు. కానీ గతంలో పాలక వర్గాలకు అన్ని రకాల ఎమ్మెల్యే పార్టీలకు ఘర్షణలు జరిగి ఉన్నాయి. ఇప్పుడు పొత్తు పెట్టుకోగానే షిఫ్ట్ అయిందా ఓటింగ్ అనేటువంటిది కూడా ప్రశ్న. ఏదేమైనా ఎన్డీఏ కూటమికి రిలేటివ్ అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. ఈ రెండు కూడా మరొక విషయం ఏంటంటే, ఇదేం ఇండస్ట్రియల్ స్టేటు మహారాష్ట్ర, అదేం జార్ఖండ్ పూర్తిగా దరిదాపు ఫ్యూడల్ స్టేట్, గతంలో బీహార్లో భాగంగా ఉంది. కాబట్టి అక్కడ గిరిజనులు పేద వర్గాల్ని కూడగట్టారు గతంలో. కానీ ఇప్పుడు అన్ని కమర్షియల్ పాలిటిక్స్లో ఎవరెటువైపు ఉంటున్నారో, ఎవరెటువైపు షిఫ్ట్ చేస్తున్నారో, ఎవరెటువైపు ఓటేస్తున్నారో అనేటువంటిది కమర్షియల్ పాలిటిక్స్లో మనం ప్రెడిక్ట్ చేయటం కష్టం. కాబట్టి ప్రజలకు ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదు అనేది కూడా క్లియర్గా మనం ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం లేదు. తర్వాత పొలిటికల్ కమిట్మెంట్ కూడా తగ్గింది రెండు రాష్ట్రాల్లో కూడా. ఒకవైపు ఒకళ్ళు ఉంటే ఒకవైపు ఒకళ్ళు ఉన్నారు జార్ఖండ్లో ఇప్పటివరకు, కానీ ఇప్పుడు కలగాపులగంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా జార్ఖండ్లో పొలిటికల్ డివిజన్ కన్నా ఇప్పుడు కమర్షియల్ డివిజన్ పెరుగుతూ ఉంది రోజు రోజు, కరప్షన్ తోటి. ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఏదేమైనా ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కనుక అధికారంకి వస్తే జమిలీ ఎన్నికలకు డ్రైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 29 నాడా, 28, 27 ఏదో ఒకటి ఖాయంగా అనిపిస్తుంది. దాన్ని బీజేపీని స్పీడప్ చేసేందుకు ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్గా వెనక ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది.
డాక్టర్ అందసత్యం గారు, ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు మహాయుతి గెలిస్తే కనుక దాంట్లో బీజేపీదే కీ రోల్ అని చెప్తున్నారు. కానీ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాతే వాళ్ళు వెళ్ళారు కదా, మరి షిండే పాలనపై అన్న ఒక ఆ, మంచి అభిప్రాయం, పాజిటివ్ ఒపీనియన్తోనే ప్రజలు ఓట్లేస్తారనుకోకూడదా? ఇప్పుడు బీజేపీకి స్వంత ప్రయోజనాలు ఎక్కువ అండి. ఎందుకంటే మోడీ ఉన్నప్పుడే అన్ని రాష్ట్రాల్లో బలపడాలని చెప్పేసి వాళ్ళు ఒక క్లియర్ స్టాండింగ్ తోటి ముందుకు పోతున్నారు. పొత్తుల రాజకీయాలు తాత్కాలికమే, కానీ వాళ్ళు బలపడాలనేది, ఎందుకంటే అస్సాంలో చూసాం, ఏజీపీ తోటి వెత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఏజీపీ కృషించిపోయింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు బీఎస్పీ తోటి, ఆ తర్వాత బీఎస్పీ కృషించిపోయింది బీజేపీ బలపడ్డాక. అట్లాగే గోవాలో గోవంతక్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీ పెట్టినాక బీజేపీ కృషించిపోయింది. ఇట్లా చాలా చోట్ల చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. అది బీజేపీ ఆర్గనైజర్ ఫోర్సు, ఎస్టాబ్లిష్డ్ నేషనల్ లీడరు, తర్వాత నెట్వర్క్, ఇటువంటిది ఉన్నది బీజేపీకి. కాబట్టి వాళ్ళ మహారాష్ట్రలో తాత్కాలికంగా షిండే అంటుండొచ్చు. షిండే అన్న 5 ఏళ్ళు షిండే అంటారని నేను అనుకోవట్లేదు. వీలుంటే ముందే వాళ్ళు తీసుకొని షిండేకు తర్వాత అని ఒప్పించవచ్చు. ఎందుకంటే షిండేకు కూడా ఆల్టర్నేటివ్ లేదు ఒప్పుకోక. కాబట్టి ముందే మేముంటాం, తర్వాత మీరు ఉండండి అనేటువంటి ఒప్పించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఈ నేషనల్ ఇంపార్టెన్స్లో ఈ అవసరం ఉంది, ఆయన కన్విన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందే వాళ్ళే ముఖ్యమంత్రి తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఇటువంటి అన్ని కూడా మహారాష్ట్రలో ఈసారికి ఇదివరకు కొంత ఒక సబ్మిసివ్గా ఉండేది బీజేపీ వాళ్ళ పార్ట్నర్స్ తోటి. ఇప్పుడు కొంచెం ఎఫెన్సివ్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళని వదులుకోదు కానీ కన్విన్స్ చేసే అవకాశం ఉంది. రైట్. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా షిండే ఉద్ధవ్ థాక్రేని వెన్నుపోటు పొడి చేయడని, అలాగే శరద్ పవార్ని అజిత్ పవార్ అయితే వెన్నుపోటు పొడి చేయడన్న సానుభూతి మహావికాస్ అఘాడీకి ఏమైనా రాలేదంటారా? అంటే ఇప్పుడు నిజానికి ఇక్కడ సైద్ధాంతికంగా ఏమి లేదండి. ఇప్పుడు బొంబాయిలో మనం ఉన్న కొద్ది రోజులు చూసినప్పుడు అసలు దేనికోసం అయితే శివసేన పార్టీ అనేది పుట్టిందో, ఏ సిద్ధాంతం మీదైతే బాల్ ఠాక్రే దాన్ని అనేక దశాబ్దాలుగా నడిపాడో దానికి పూర్తిగా వ్యతిరేకంగా అతని కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళటం అనేటువంటిది ఎవరైతే శివసేన యొక్క కోర్ ఐడియాలజీతో బాగా ఇష్టపడి ఉంటారో వాళ్ళకి నచ్చట్లేదండి. కాంగ్రెస్తో వెళ్ళి చేతులు కలపడం అనేటువంటిది ఇంతవరకు కూడా అక్కడ శివసైనికులు జీర్ణించుకోని విషయం అండి. అంటే వాళ్ళ యుద్ధం అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా జరిగినటువంటిదే. మహారాష్ట్రలో శివసేన ఎదిగిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే. సో హిందుత్వ వాళ్ళ మెయిన్ గోల్. సో బీజేపీల కన్నా ముందు హిందుత్వాన్ని కౌగిలించుకున్నటువంటి పార్టీ శివసేన, తర్వాత బీజేపీ వచ్చింది కానీ మహారాష్ట్రలోకి. సో మహారాష్ట్రలో శివాజీని ఒక హీరో లాగా చేసి హిందువులందరూ ఐక్యం అవ్వాలనేటువంటి పిలుపు ఇచ్చి రాజకీయాలను దశాబ్దాల పాటుగా, కనీసం 3-4 దశాబ్దాల పాటు నడిపినటువంటి బాల్ ఠాక్రే ఆ పార్టీ వెళ్ళి కేవలం ఏదైనా ఇతర కారణం ఉందంటే లేదు, కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి కాంగ్రెస్తో చేతులు కలిపాడు. సో కాంగ్రెస్ని ఎన్సీపీ కాకపోతే శరద్ పవార్ని దగ్గరికి చేర్చుకోకూడదు అనేటువంటిది బాల్ ఠాక్రే యొక్క ఆలోచన. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రధాన శత్రువులు రాజకీయంగా. ఎందుకంటే శరద్ పవార్ అనేటువంటి వాడు ఆయన ఏ పార్టీ పేరు పెట్టుకుని ఆయన ప్రాథమికంగా కాంగ్రెస్ వాడే. కాబట్టి అలాంటి వాళ్ళతో వెళ్ళి ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలపడం అనేటువంటి దాన్ని కింది స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. సో దానివల్ల కానీ శ్రీనివాసరావు గారు, మీరు చెప్తున్నట్టు నిజంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్కి వెళ్ళారని చెప్తున్నారు. అదేదో బీజేపీ ఇవ్వచ్చు కదా, అప్పుడు షిండేతో పార్టీ చీల్చిన తర్వాత షిండేకి ఇచ్చారు, కానీ బీజేపీ అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు కదా. అదేదో ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. కరెక్టే, కానీ బీజేపీ పెట్టుకున్న లక్ష్యం ఏమిటంటే గతంలో శివసేనకి నెంబర్ 1 స్థానం ఇచ్చి వాళ్ళు 2వ స్థానంలో ఉండేవారండి. అంతకుముందు ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి చేసి ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ లాంటి మిగతా పదవులు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే వారే విస్తరించాలి, మొత్తం రాష్ట్రం అంతా మేమే విస్తరించాలి, దేశం అంతా విస్తరించాలి అని పెట్టుకున్నప్పుడు మహారాష్ట్ర చాలా ముఖ్యమైన ఇదండి. అంటే యూపీ, బీహార్ తర్వాత ఎక్కువ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం. 45 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి కనుక లొంగి శివసేనకి వదులుకుంటే అవకాశం ఇక మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకోలేం మన నెంబర్ 1 స్థానం అనుకున్నారు. పైగా 2019 ఎలక్షన్స్లోకి వెళ్ళేటప్పుడే వాళ్ళు ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి అనే పెట్టి ప్రకటించి వెళ్ళారండి. నిజానికి అక్కడ తప్పు చేసింది ఠాక్రేనే. అంటే ఆ ఒప్పందాన్ని ధిక్కరించి కొన్ని ఎక్కువ సీట్లు చూసుకొని
ఆయన ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నాడు కానీ ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు వారు ఫడ్నవీస్నే ముఖ్యమంత్రి అనేటువంటి విషయం ప్రకటించారు. ఓకే. సో ఇక ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకి ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వవచ్చు. ఒప్పందంలో భాగంగా ఇప్పుడు షిండేకి ఇచ్చినట్టు అతనికి ఇచ్చి ఉండవచ్చు. కానీ షిండే ఒక రకమైన కీలు బొమ్మగా వీళ్ళు ఆడిస్తే ఆడే మనిషిగా ఉన్నాడండి షిండే. కానీ ఉద్ధవ్ ఠాక్రే అలా ఉంటాడనే నమ్మకం లేదు. ఎందుకంటే అతను శివసేనకి స్థాపకుడికి కొడుకు, వారసుడు. కాబట్టి ఆ ఇమేజ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అవగానే అతను ఎలాంటి రాజకీయాలు నడుపుతాడో అనేటువంటి ఆలోచన, భయం రెండు కూడా బీజేపీ నాయకత్వానికి ఉన్నాయి. సో ఒక్కసారి ఉద్ధవ్ ఠాక్రేని కనుక అంగీకరిస్తే, ఎందుకంటే అంతవరకు కూడా ఎప్పుడు ఠాక్రే కుటుంబం పదవుల్ని కోరుకోలేదండి. సో ఆయన మొదటి వాళ్ళ నాన్నగారిని ఎప్పటి నుంచి కూడా రిమోట్ కంట్రోలు బయట ఉండి చేయటమే కానీ మంత్రి పదవి ఎప్పుడూ తీసుకోలే బాల్ ఠాక్రే. సో అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి పదవి కోసం ఈ పట్టుబట్టడం వల్ల అతని ఇమేజే దెబ్బతింటుంది అనేటువంటిది అని బీజేపీ ఆలోచించిందండి. ఈ రోజు పోతే పోవచ్చు, అతను శివసేన వెళ్ళిపోయి శారద పవార్తోనూ కాంగ్రెస్తో చేతులు కలిపి ఉండవచ్చు. కానీ అతని ఇమేజ్ని అతనే దెబ్బ తీసుకుంటున్నాడు దీనివల్ల. కాబట్టి అతనికి అనుకూలంగా ఉండే వర్గాలు, హిందుత్వ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వచ్చి చేరతాయి అనేటువంటి అంచనా బీజేపీ వేసింది. బహుశా అది దాదాపుగా సరైన అంచనా అని నా అభిప్రాయం అండి. సో ఇప్పుడు ఎక్కడైతే హిందుత్వ నమ్ముకున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వారు అంతా కూడా బాల్ ఠాక్రేని పెద్దగా అనుసరించట్లేదండి, ఆయన వెంట వెళ్ళట్లేదు. కారణం ఇదే, కాంగ్రెస్తో చేతులు కలపడం అనేటువంటి ఒక్క దానికోసమే. ఎందుకంటే ఆయన కూడా గతంలో ఉన్నటువంటి మాటలు అన్నీ మారిపోయాయి. ఆయన కూడా ముస్లిం అనుకూలమైనటువంటి ఇది చేస్తానన్నాడు. గతంలో బాల్ ఠాక్రే ఏనాడు చెప్పనటువంటివి, ఏనాడు ఇవ్వనటువంటి మైనారిటీ హామీలను ఇవ్వటానికి ఇతను సిద్ధపడ్డాడు. సో కాబట్టి ఆ కోర్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు తప్పుకున్నాడు. కాబట్టి అతనే బద్నామవుతాడు, అతనే తన పలుకుబడి తగ్గించుకున్నట్టు అవుతుంది అని బీజేపీ భావించింది. అది దాదాపుగా సరైన అంచనానే. బహుశా ఈ ఎన్నికలతో బాల్ ఠాక్రేనే బలహీన పడిపోయేటువంటి అవకాశం బాగా ఉంది. షిండేనే ఎలాగో వాళ్ళు ఉంచరండి. ఈ ఎన్నికల ఫలితాలు కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే రోల్స్ మారిపోతాయి. మళ్ళీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, షిండే డిప్యూటీ సీఎం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది బహుశా. లేదంటే అసలు మొత్తం ఈ శివసేన చీలిక వర్గాన్ని కలిసిపోండి బీజేపీలో ఉంటే కలిసిపోక తప్పని పరిస్థితి కూడా సృష్టించగలరు వాళ్ళు. ఎందుకంటే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఏవైనా చేయవచ్చు. సో అలాంటి ఆలోచన కూడా బీజేపీలో ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఇంకొక పార్టీకి ఇంత చిన్న అంగుళం మేర ఖాళీ కూడా ఇవ్వటం ఇష్టం లేరండి బీజేపీకి ప్రస్తుతం. అంటే వాళ్ళ ఎక్స్పాన్షన్ అలా ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మనం విస్తరించాలి అనుకున్న తర్వాత రాజకీయంగా సరైనటువంటి పద్ధతి వాళ్ళు అనుసరించారు. కాకపోతే నైతికం, మిగతావి ఒప్పందాలు వీటి గురించి తర్వాత అసలు రాజకీయాల్లో అవన్నీ అనవసరం కూడా. బీజేపీ ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, రాజకీయ విధానం ఏదైతే ఉందో అది సరైనదండి, సందేహం లేదు దాంట్లో. రైట్. డాక్టర్ అంది సత్యం గారు, ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలైతే మెజారిటీ స్థానాల్లో మహావికాస్ అఘాడీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఫలితాల్లో అయితే ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్లో అయితే మనకి బీజేపీ కనిపిస్తుంది. ఎందుకంటారు? ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉండబట్టి అంటారా? వాస్తవానికి బీజేపీకి ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో అయినా పార్లమెంట్ ఎలక్షన్స్ అడ్వాంటేజ్. మన తెలంగాణలో కూడా తెలంగాణలో బీజేపీకి ఉన్న నెట్వర్క్ కన్నా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. దానికి కారణం ఏమిటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎరోజనే. బీఆర్ఎస్ ఎరోజన్ తోటే ఓటింగ్ అటు షిఫ్ట్ అయ్యి వాళ్ళకు దరిదాపు 8 సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అంటే ఏ రాష్ట్రమైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒకటి నేషనల్ పార్టీ కావటం, రెండవది ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఉండటం, ఆ లీడర్కి ఆల్టర్నేటివ్గా లీడర్స్ లేకపోవటం, తర్వాత నేషనల్ లెవెల్లో బీజేపీకి మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్. వీటన్నిటి దృష్ట్యా పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ దానికి భిన్నంగా మహారాష్ట్రలో యూపీఏకి ఎక్కువ సీట్లు వచ్చాయి. వాస్తవానికి పార్లమెంట్ సీట్లు వాళ్ళకి ఎక్కువ రావాలి, కానీ యూపీఏకి ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రిలేటివ్గా డిసడ్వాంటేజ్ ఉంటుంది. లోకల్కి పోతా ఉంటే నెట్వర్క్ తక్కువ ఉంటే, ఏ రాష్ట్రంలో నెట్వర్క్ తక్కువ ఉంటే అక్కడ తక్కువ సీట్లు వస్తాయి. ఉదాహరణకు పోయినసారి తెలంగాణ 4 ఎంపీ సీట్లు వస్తే
ఎంపీటీ సీట్లు 150 కన్నా ఎక్కువ రాలే, అంటే ఒక జిల్లాకు సరిపోని వచ్చినాయి. అందుకని ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ కూటమికి లేదా యూపీఏకి అడ్వాంటేజ్ ఉండొచ్చు మహారాష్ట్రలో అని ఊహించిందే. ఇప్పుడు ఎగ్జిట్ ఫలితాలు వచ్చినాక మహారాష్ట్రలో ఎన్డీఏకి సీట్లు ఎక్కువ వస్తున్నాయి అనుకోవటం తప్ప, పార్లమెంట్ ఎలక్షన్లనే డిసడ్వాంటేజ్ ఉన్నాగా అసెంబ్లీలో అడ్వాంటేజ్కి వచ్చే అవకాశం లేదనేది జనరల్గా ఉన్నటువంటి ఒపీనియన్. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూసినాక ఇది పోలరైజేషన్, హిందూ పోలరైజేషన్ అనుకున్న దానికన్నా ఎక్కువ అయిందేమో అనేటువంటి అనుమానంతో ఇవాళ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. తర్వాత ఇవాళ ఎందుకు పార్లమెంట్లో అడ్వాంటేజ్ ఉండి అసెంబ్లీకి వచ్చే వరకల్లా మరి ఎన్డీఏ అడ్వాంటేజ్కి వచ్చిందంటే మెయిన్ ఫ్యాక్టర్ హిందుత్వ ఓటే. ఎందుకంటే మన బీజేపీ ఓటుని ఇవాళ ఠాకరే పార్టీ చీల్చే స్థితిలో లేదు. ఒకటి, చీల్చిన ఓటు బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా షిండే ప్రయత్నం చేసిండు. ఆ షిండే ఓటింగ్ అంతా మళ్ళీ ఉద్ధవ్ ఠాకరేకు షిఫ్ట్ అయితే కానీ యూపీఏ కూటమి బలంగా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మొన్న ఉప ఎన్నికల్లో కూడా ఉద్ధవ్ ఠాకరే గెలిచాడు ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలో. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ బాల్ ఠాకరే వారసత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారు అనుకున్నాం. కానీ వాటన్నిటికీ భిన్నంగా మరి ఇప్పుడు ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆలోచించిన దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు నిజమైతే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎన్డీఏ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంటే కూడా ఒక అడ్వాంటేజ్గా అనుకోకూడదా? ఖచ్చితంగా కదా. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది, నేషనల్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్స్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి ఇవాళ చాలా చోట్ల ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఉన్నటువంటి కేరళ మినహా మిగతా 4 రాష్ట్రాలు ఎట్లయింది, వాళ్ళ మహారాష్ట్ర కూడా అటువంటి అయింది. ఎందుకంటే చక్కెర లాబీ బ్రహ్మాండంగా రాజకీయాలు నడుపుతుంది గత 30 ఏళ్ళుగా, 3 దశాబ్దాలుగా. అందుకని అటు కమర్షియల్ ఇటు చక్కెర లాబీ కలిస్తే మహారాష్ట్రలో కూడా దరిదాపు 1900 కోట్లు పట్టుకున్నారు. ఏది మహారాష్ట్రలో జార్ఖండ్ కలిపి. జార్ఖండ్ చిన్న రాష్ట్రం కాబట్టి ఎక్కువ అమౌంట్ మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నప్పుడు వాటి పాత్ర కూడా ఉంది. ఇవాళ రోజు రోజుకు వాటి పాత్ర పెరుగుతుంది కూడా ఓటింగ్ని కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయటంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఒకదాని వైపు ఒకటి గవర్నమెంట్ అడ్వాంటేజ్, నాయకత్వ అడ్వాంటేజ్, రిలీజియస్ అడ్వాంటేజ్, మనీ అడ్వాంటేజ్, ఇవన్నీ అడ్వాంటేజ్లు అయినప్పుడు 1 or 2% షిఫ్ట్ అయినా ఓట్లలో చాలా తేడా వస్తుంది, సీట్లలో చాలా తేడా వస్తుంది. రైట్. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను చేర్చడం ద్వారా బీజేపీపై వ్యతిరేకత రాకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉండబట్టే ఈ ఫలితాలు అంటారా? అట్లా అని కాదండి. అంటే బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో 2 కూటముల పాలన ఓటర్లు చూశారు. సో 2 కూటములో ఎలా పరిపాలన సాగింది అనేటువంటి చూశారు. చూసిన తర్వాత ఆ కూటమిని అంటే మహావికాస్ అఘాడీని చీల్చి బీజేపీ అధికారంలోకి రావడం అనేటువంటి పని కూడా చూశారు. అంటే ఒక అనైతికమైనటువంటి చీలిక తెచ్చి అధికారంలోకి వచ్చింది అనేటువంటి ఆరోపణ కూడా బీజేపీ మీద ఉంది. అయితే బీజేపీ మీద లేనటువంటి ఆరోపణ ఏమిటంటే ఈ మహావికాస్ అఘాడీ కన్నా కూడా కరప్షన్ విషయంలో వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు తక్కువ అండి. రెండోది, వాళ్ళకి ఉన్న నెట్వర్క్. ఇందాక నుంచి అందే సత్యం గారు చెప్తుంది, గతంలో అంటే లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీకి వారి మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్కి మధ్య కొద్ది విభేదాలు వచ్చి ఆర్ఎస్ఎస్ సరిగా పనిచేయలేదు బీజేపీకి అనుకూలంగా అనేటువంటి వార్తలు చాలా చోట్ల వచ్చాయి. ఈసారి బహుశా అవన్నీ సర్దుబాటు జరిగినట్టుందండి. సో మొత్తం సర్దుబాటు జరిగి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహారాష్ట్రలో చాలా చిత్తశుద్ధితో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి పత్రికలన్నీ చెబుతున్న విషయం అండి. సో ఎంతగా వాళ్ళు వెళ్ళి చేశారు అంటే వాళ్ళ మామూలుగా స్థానికుల్లో ఉన్నటువంటి భయం ఏంటి అంటే కాంగ్రెస్ కానివ్వండి, శరద్ పవార్ కానివ్వండి, బాగా వ్యాప్తి చేసిన ఒక విషయం ఏమిటంటే మన మహారాష్ట్ర మన ప్రాధాన్యత కోల్పోతున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చిన తర్వాత మనకు రావాల్సిన పరిశ్రమలన్నీ కూడా గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి. మనం ముందుండాల్సింది మన దగ్గర నుంచి తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకొని గుజరాత్ని బాగా డెవలప్ చేసుకుంటున్నారు. అందుకే గుజరాత్ అంత అభివృద్ధి చెందుతోంది. కాబట్టి మనం ఈ గుజరాతీ పార్టీకి బుద్ధి చెప్పాలి అనే ప్రచారం చేశారండి అక్కడ. సో గుజరాతీ పార్టీగా ముద్ర వేసి బీజేపీని దెబ్బతీయటం కోసం చేసిన ప్రయత్నం వాళ్ళు చేశారు.
అయితే బీజేపీకి చెప్పిన విషయం, వీళ్ళు కార్యకర్తలు వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మహారాష్ట్రని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మహారాష్ట్రకి ఉన్నటువంటి సహజమైనటువంటి, అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి అక్కడ జరిగిన అభివృద్ధి, పారిశ్రామికీకరణ, సో దానివల్ల వారికి చాలా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ సెంటర్స్ ఉన్నాయండి. ఔరంగాబాద్ కానివ్వండి, నాసిక్ కానివ్వండి, పూనా, ముంబై. సో ప్రతి ప్రదేశంలో కూడా వాళ్ళకి ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది, స్థానికులందరికీ ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఇవి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రమాదం కలిగించేటువంటి అంశం ఉల్లిపాయల ధర అండి. సో మహారాష్ట్రలో ఉల్లిపాయల పెంపకం ఎక్కువ, ఉత్పత్తి ఎక్కువ. కానీ ఈ ఎన్నికల సమయంలో అది ఎవరన్నా పట్టుబట్టి చేశారా లేక సహజంగానే పెరిగిందా అంటే మిగతా ప్రాంతాల్లో పెరగలేదు. కాబట్టి మహారాష్ట్రలో ఉల్లిపాయల ధర పెరిగి 100కు చేరిందనే వార్త ఒకటి వచ్చింది. అది నిజమా, ఎవరైనా దాన్ని ఊరికి వ్యాప్తి చేశారా కుట్ర కొద్ది అనేది మనకు తెలియదు. కానీ అది గనక నిజమైతే ఈ ఉల్లిపాయలు అనేటువంటివి మొత్తం రాష్ట్రాలందరికీ సంబంధించినవి, ప్రాంతం, మతం, కులం ఏమీ లేకుండా ఆహారానికి సంబంధించిన విషయం. సో దాని ప్రభావాన్ని కూడా తట్టుకొని వచ్చారు అంటే కూరగాయల ధరలు పెరిగాయి, ఉల్లిపాయల ధరలు మరీగా పెరిగాయి, పత్తి ధరలకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు. వ్యవసాయదారులను బాగా రెచ్చగొట్టింది కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ. సో ఇన్ని వ్యతిరేక అంశాలను కూడా తట్టుకొని ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో చూపిస్తున్నటువంటి విధంగా ముందుకు కనుక వచ్చింది అంటే బీజేపీ నెట్వర్క్, సంఘ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారండి. సో సంఘ కార్యకర్తల వల్ల, బలం వల్ల మనం గెలుస్తున్నాం, అది లేకుండా మనం ఏమీ చేయలేము అనేటువంటి ఇది బహుశా ఇప్పటికీ బీజేపీకి బాగా అర్థమై ఉంటుంది. సో రాబోయే ఎన్నికల్లో ఈ కోఆర్డినేషన్ ఆ రెండు సంస్థల మధ్య, కార్యకర్తల మధ్య సత్సంబంధాలు పెరగాలి. సో ముందుకు తీసుకువెళ్ళాలి, చర్చలు పెరుగుతాయి, సహకారం పెరుగుతుంది. అప్పుడు ఇంకా మంచి ఫలితాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇప్పటికి ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం గనక నిజం అనుకుంటే ఇది అడ్వాంటేజ్ బీజేపీ. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా ముందుకు వెళ్తుందండి. కాంగ్రెస్ను కూడా విపరీతంగా దాన్ని దెబ్బతీసేటువంటి పథకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎంతమంది కాంగ్రెస్తో ఉంటారు అనేటువంటి భయం కలిగించేలాగా చేస్తారండి రాబోయే రోజుల్లో. రైట్. డాక్టర్ అందర్ సత్యం గారు, ముఖ్యంగా ఉద్ధవ్, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ వీళ్ళకు జట్టు అయితే, బీజేపీ, షిండే శివసేన, ఎన్సీపీ, అజిత్ పవార్ వీళ్ళు ఒక జట్టు. ఒకవేళ ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత గెలుపు ఓటములను బట్టి మళ్ళీ పార్టీలు తారుమారే అవకాశం ఉందంటారా? అంటే కాంపోనెంట్స్, వాళ్ళ కాంపోజిషన్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటిది అది నిర్ణయించబడింది. రాజకీయంగా లేదా తర్వాత సైద్ధాంతికంగా చర్చనీయాంశాలు కాదు. ఒకటే ఏమిటంటే వచ్చే దాంట్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు, అంటే మేము సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అనుకున్నప్పుడు ఆ స్వతంత్ర ఆలోచనలు వస్తాయి. కాబట్టి అజిత్ పవార్కు తర్వాత షిండేకు ఆ స్థాయిలో సీట్లు వస్తాయా, అంత ఆలోచన చేసే ధైర్యం ఉంటుందా అనేది మొదటి అంశం. అంటే ఆ స్థాయిలో వస్తే ఆలోచనలు చేయొచ్చు, కానీ ఆ స్థాయిలో వస్తాయనేది ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో అనుమానంగా ఉంది. తర్వాత రెండవది, వాళ్ళు పక్కనే ఈడీ, సిబిఐలు ఉన్నాయి. వీటితోటి దేశమంతా చెక్ చేస్తున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఏ పాలిటీషియను క్వాలిటేటివ్ పాలిటీషియన్ లేడు, ఏదో ఒకటి అంటుకొని ఉన్నటువంటి వాళ్ళే ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్లో కూడా. కాబట్టి ఈడీకి పని చెప్తే చాలామంది వెనక్కు తగ్గుతారు. అంటే వాళ్ళకి ఆస్తులు ముఖ్యం కదా, ఇన్నాళ్ళు అధికారంలో సంపాదించిన ఒక్కసారి పోతే మళ్ళీ అధికారం రాదు, సంపద రాదు. ఇటు మన దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రెండ్స్ చూస్తున్నాం. కాబట్టి సీట్ల సంఖ్య ఉండకుండా, ఎదుటోళ్ళు ముఖ్యమంత్రి చేస్తాం అనకుండా ఇటువంటి వాటికి ఇప్పుడు ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. అట్లా కాకుండా 3 పార్టీలకు కొద్ది గొప్ప తేడాతోటి వచ్చినాయి. ముఖ్యమంత్రి పదవి దగ్గర ఏ అవకాశం ఉన్నా బీజేపీ వదులుకోదండి. ఫడ్నవీస్ని, ముఖ్యమంత్రి చేసిన ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎంగా ఒప్పించారు. అది ఏమిటికి అంటే బీజేపీ ఇంట్రెస్ట్, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కాదు. అది బీజేపీ గొప్ప విషయమే కదా. ఓసారి ముఖ్యమంత్రి చేసిన వాడు నేను చేయనని ఎదురు తిరుగుతారు డిప్యూటీ సీఎం చేయమంటే, కానీ చేశాడుగా. కాబట్టి వాళ్ళు పార్టీ మెకానిజం ఉంది కాబట్టి వాళ్ళలో ఎవరినైనా ఒప్పించి అటువంటి అవకాశం ఉంటే మళ్ళీ ఎదుటి ప్రాంతీయ 2 పార్టీలు దేనికోదానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళని సబ్సైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత తేలికగా బీజేపీ ఫ్రంట్ నుంచి యువతలకు వచ్చి చేరి ముఖ్యమంత్రి అయిదామనేటువంటి ఆలోచనలు, ఆ స్ట్రెంత్ సీట్లు వస్తాయి అనేటువంటిది
అనుమానాస్పదం. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇవాళ నేషనల్ గవర్నమెంట్ ఉన్న తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీ నేషనల్గా ఫ్రంట్నే చీల్చి అధికారం రావాలంటే కొన్ని గట్స్ కావాలి, నిజాయితీ కావాలి. అంటే ఏ ఎంక్వైరీ వేసినా చేసుకొనివ్వండి అనేటువంటి తహత కావాలి. అందుకు మానసికంగా సిద్ధంగా ఉంటారా అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సంబంధాల్లో ఏదో ఒక లోపం లేకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు లేడు. ఈ పరిస్థితుల్లో అటువంటి దానికి అవకాశం ఉన్నదని నాకైతే అనిపించట్లే మహారాష్ట్ర రాజకీయాల్లో. రైట్. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపోవటంలో ముఖ్యంగా ప్రభావితం చేసేది మేనిఫెస్టో కూడా. మేనిఫెస్టోలో అటు మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ ఇచ్చిన మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేశారనుకోవచ్చా? సార్ మీ వాయిస్ రావడం లేదు. మేనిఫెస్టోను చదివి ఓట్లు వేసే అంత ఇది అర్బన్స్లో ఉంటుందేమో కానీ రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ అండి. సో వాగ్దానాల గురించి ఏ ప్రచారం చేశారు, ఎంత ప్రచారం చేశారు, ఏ మేరకి కింది స్థాయి కార్యకర్తలు వాటిని తీసుకువెళ్ళి ప్రజలకు చెప్పగలిగారు, ప్రధానమైనటువంటివే. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మేనిఫెస్టోలో ఏమున్నాయండి, అన్ని ఉచితాలే ఉన్నాయి కదా. మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే నేను 1500 ఉచితంగా ఇస్తా అంటే ఇంకోటి 2000 ఉచితంగా ఇస్తా అంటున్నాడు. సో అంతకన్నా గొప్పగా మేనిఫెస్టోలో చెప్పే అంశాలు ఏమున్నాయి? మేమేం నిజాయితీ గల పాలన ఇస్తాము అని మొదటి వాక్యం వాడుతున్నటువంటి మేనిఫెస్టోలు ఎక్కడా లేవండి. కేవలం ప్రజలను ఆకట్టుకునేటువంటి పథకాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది. కాబట్టి అవి కాగితం మీద రాసిన దానికన్నా ఆ ప్రాంతంలో ఎవరైతే ఓటర్లతో దగ్గర సంబంధాలు కలిగి ఉంటాడో ఆ నాయకుడు చెప్తే చాలు. ఆ ఓటర్లకి రేపు ఎప్పుడైనా వాడే కదా వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడే కదా, వాళ్ళు అడగగలిగింది అతనే కదా. సో కాబట్టి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకా కింది స్థాయి నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తే నిజంగా దాన్ని నమ్ముతారు. దాని ప్రకారమే వాళ్ళ ట్రాక్ రికార్డ్, గతంలో ఏమి ఇచ్చారు, గతంలో ఏమీ లబ్ధి ఏ పార్టీ నుంచి మనకు వచ్చింది, వీటిని ఆధారం చేసుకొని వాళ్ళ ఓట్లు వేయటం అనేది ఉంటుందండి. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా కింద విడగొట్టగలిగినటువంటి అంటే తెగలు కానివ్వండి, భాష లేదులేండి, తెగ. సో వాళ్ళ ప్రాంత ప్రయోజనాలు, మీకు ఏం కల్పిస్తాం, మీ ఊరికి ఏమి ఇస్తాం, మీ ప్రాంతానికి ఏం కల్పిస్తాం, ఇలాంటి అంశాల మీద ఆధారపడే జార్ఖండ్లో మాత్రం దాదాపుగా ఉచితము ఈ అంశాల మీదే ఆధారపడి ఉందండి. ఇక్కడికి వచ్చేసరికి, మహారాష్ట్రకి వచ్చేసరికి రిజర్వేషన్లు, మతపరమైన అంశాలు ఇవన్నీ కూడా జతకూరాయండి. ఇదే అక్కడ కూడా ఒకటి ఏంటంటే, మన బీజేపీ లేదా ఎన్డీఏ చేసిన ఒక పెద్ద ప్రామిస్ ఏమిటంటే, జార్ఖండ్లోకి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ చొచ్చుకు రావడం అనేటువంటి చాలా పెరిగిందండి. సో రావడమే కాకుండా అక్కడ చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ట్రైబల్స్కి కొన్ని హక్కులు ఉన్నాయి అక్కడ, ఆస్తుల పరంగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మరొకరు సొంతం చేసుకోవడానికి వీల్లేనటువంటివి. అలాంటి చోట్ల ఏం చేస్తున్నారంటే, ఈ ముస్లిమ్స్ లోపలికి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గిరిజన తెగల అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకొని ఆస్తి హక్కు సంపాదిస్తున్నారు, లేదా ఆ అమ్మాయిల ఆస్తి మీద వీళ్ళ హక్కు తీసుకుంటున్నారు. ఇలా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింల దాష్టీకానికి లేదా వాడు పెళ్లి చేసుకొని హింసలు పెట్టి చంపేయట, ఇలాంటి నేరేటివ్ బాగా అక్కడ కొన్ని జరిగాయి. దాని మీద విశేషంగా ప్రచారం చేశారండి. సో కాబట్టి ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది మీరు ఏదో అనుకుంటున్నారు. ఈ సొరేన్ ప్రభుత్వం గిరిజనుడే అయినప్పటికీ కూడా గిరిజనుల ప్రయోజనాలను కాపాడట్లేదు. మీ ఆస్తులన్నీ కూడా విదేశాల నుంచి దొంగచాటుగా మన దేశంలోకి వచ్చినటువంటి వాడు తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు కనుక అప్రమత్తం అవ్వకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనేటువంటి ప్రచారం బాగా జరిగింది అక్కడ, మతపరమైనటువంటిది. ఇది ఏ మేరకు వెళ్తుంది, ప్రజల్లోకి ఏ మేరకు వెళ్ళింది, ఏ మేరకు ఒప్పించగలిగారని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమా కాదా అంటే 23వ తారీఖు తేలిపోతుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం మాత్రం ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అలా చెప్తున్నాయి. కాబట్టి మనం నిజమేనేమో, ఆ ప్రచారం చేయడంలో బాగా విజయం సాధించారేమో అని ఇది అవుతుంది. ఇక మహారాష్ట్రలో కూడా అదే. మహారాష్ట్రలో కూడా పలు సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక సమస్య ఉంది. మహారాష్ట్ర మామూలుగా అంతా కూడా ఒక చాలా పెద్ద రాష్ట్రం కదా భౌగోళికంగా. సో విదర్భలో ఉంది, కొంకణ్లో ఉంది, మరత్వాడలో ఉంది, బొంబాయి సిటీ ఒకలా ఉంటుంది, వెస్టర్న్ ఈ మహారాష్ట్ర సౌత్ మహారాష్ట్ర ఒకలా ఉంటుంది. వీళ్ళన్ని చోట్ల కూడా అక్కడ కూడా హిందూ ముస్లిం సమస్య మాత్రం ఉందండి.
గుజరాత్కు వైపు ఉన్నటువంటి దీంట్లో ఉన్నాయి. సో వీటిని కూడా చేశారు, అంటే జాగ్రత్తగా ప్రచారం చేశారు. వాళ్ళు కూడా, అంటే కాంగ్రెస్ కూడా ముస్లిం ఓటు బ్యాంకు మీద బాగా నమ్ముకుందండి. ఎందుకంటే దాంట్లో దాదాపుగా 30% పైన ముస్లిం ఓటు ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి, నిన్న హిందీలో వచ్చినటువంటి రిపోర్ట్ చూసినట్టయితే. సో కాబట్టి వీటినన్నింటినీ జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రచారం చేయాలో అటువంటి ప్రచారాన్ని గుర్తించి అందిస్తే ఆ ప్రచారాన్ని తీసుకెళ్ళగలిగినటువంటి క్యాడర్ బీజేపీకి ఉందండి. అది ఆర్ఎస్ఎస్ పరంగా వచ్చిందా, మరో పరంగా వచ్చిందా వేరే విషయం. కానీ మొత్తం మీద బీజేపీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా కూడా వాళ్ళ క్యాడర్ అండి. చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకుపోయేటువంటి బలమైన క్యాడర్ ఏ పార్టీకి ఉంటుందో ఆ పార్టీ ఎప్పుడైనా విజయం సాధిస్తుందండి. అంటే గత ఎన్నికల్లో మనం ఈ తప్పులు చేశాం, ఈ తప్పులు మనం సరిదిద్దుకోవాలి అనే నిర్ణయం తీసుకోవటం పార్టీ పెద్దల గొప్పతనం. ఆ తీసుకున్నటువంటి దిద్దుబాటు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయగలిగినటువంటి సమర్థతో కూడినటువంటి క్యాడర్ ఉండటం మరో గొప్ప విషయం అండి. ఈ రెండు బీజేపీకి ఎసెట్. మూడోది, అందరూ డబ్బులు పంచుతున్నారు, వాళ్ళు కూడా పంచుతున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ఉండవచ్చు, అధికారాల్లో పలు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి. సో ఈ విధంగా చాలా రకంగా ప్రయోజనాలు బీజేపీకి కలిసాయి నాయకత్వంతో పాటుగా. అందువల్ల జార్ఖండ్లో కానీ మహారాష్ట్రలో కానీ గెలుపు ఛాన్స్ వాళ్ళకి పెరిగింది. ఈ పెరిగిందనే విషయం మొదటి నుంచి అనిపిస్తోంది. ఇప్పుడు దాన్ని ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపిస్తున్నాయి లేదా ధృవీకరిస్తున్నాయి అనుకోవాల్సి వస్తుందండి. రైట్. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అయితే సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ అవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ తెలంగాణలో గెలుపుకు మాత్రం బీజేపీనే కారణం అండి. సో బీజేపీ బాగా ముందుకు వెళుతున్నటువంటి సమయంలో వాళ్ళకు ఒక అనుమానం వచ్చి, అంటే మనం గెలవలేమేమో అనుమానం వచ్చి వెనక్కి తగ్గి బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనే ఒక విచిత్రమైన అంచనాలోకి వెళ్ళి కాంగ్రెస్ గెలుపుకు సాధ్యం అయిపోయింది. సో కాబట్టి ఆ తప్పు ఇప్పుడు తెలుసుకున్నారు, సరిదిద్దుకుంటున్నారు అనుకోండి. కర్ణాటకలో మాత్రం అవినీతి అండి, అవినీతి ముద్ర బీజేపీ పాలనలో బొమ్మాయి ఉన్న సమయంలో బాగా పడిందండి. సో వ్యతిరేక ప్రచారం బాగా జరిగింది. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ లోపలి కిందికి తీసుకెళ్ళి ఇది ఆ 40% కమిషన్ ప్రభుత్వం అనేటువంటి ప్రచారం అద్భుతంగా చేయగలిగినటువంటిది చేసేసింది. కాబట్టి అక్కడ బీజేపీ ఓటమికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి కారణాలు ప్రజలు కూడా నమ్మారు. సో ప్రజలు సరే మార్పు కోరుకున్నారు, ఇచ్చారు. అయితే అదే ఆ ఓడిపోయినటువంటిదే మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ గెలిచింది, లోక్సభ సీట్లలో గెలుచుకోగలిగింది. ఈ మార్పు అండి ఎప్పుడు కూడా ఒక ఎన్నికకి రెండో ఎన్నికకి మార్పు తీసుకురావడం అనే నేర్పు బీజేపీ దగ్గర కనిపిస్తోందండి. దిద్దుబాటు, ఈ తప్పు వెంటనే ఈ దిద్దుబాటు, ఇది మనం చేయాల్సిన పని. ఎవరికి ఎక్కడ బాధ్యత ఒప్పు చెప్పాలి, ఏ నాయకుడిని ఎక్కడ పెడితే మళ్ళీ మనకు గెలుపు వస్తుంది, ఈ దిద్దుబాట్లు చేసుకోవడం. ఇక్కడ కొంచెం స్టేట్ లెవెల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మరొక బాధ్యత ఒప్పచెప్పడం, ఈ మార్పులు చేర్పులు అనేటువంటి నిరంతరం చేసుకునే పార్టీ ఒక అద్భుతమైన స్ట్రాటజీస్ వేయగలిగినటువంటి అమిత్ షా చాణక్యం, ఈ రెండింటి వల్ల వాళ్ళ గెలుపు సాధ్యమవుతూ ఉన్నాయండి. రైట్. డాక్టర్ అందు సత్యం గారు, మీరేమంటారు? ముఖ్యంగా మేనిఫెస్టోలు ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా ఉందంటారు? మేనిఫెస్టోల ప్రభావం టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడు మేనిఫెస్టో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కర్ణాటక, తెలంగాణలో మనం చూసాం. కాబట్టి మిగతా ఇష్యూస్ మైనర్ అన్నప్పుడు మేనిఫెస్టోకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మిగతా ఇష్యూస్ మేజర్ ఇష్యూ అన్నప్పుడు దీన్ని పట్టించుకోరు. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్గా, కాంగ్రెస్కు డిసడ్వాంటేజ్గా 3 ఫ్యాక్టర్స్ కూడా పనిచేశాయి. ఒకటి, ఎంఐఎం పోయి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది ప్రతి రాష్ట్రంలో ముస్లిం ఓట్లను చీల్చి. బీహార్లో ఆర్జేడీని అడ్డుకోగలిగింది, దరిదాపు ఒక 20-25 నియోజకవర్గాల్లో పోటీ చేసి ముస్లిం ఓట్లను చీల్చి. బెంగాల్లో కూడా అట్లాగే పోటీ చేసింది, అక్కడ కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఉపయోగపడింది, తృణమూల్ని ఓడించేంత పనిచేసింది, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో దరిదాపు 25 నుంచి 30 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఆ ముస్లిం ఓట్లు చీలిస్తే అది బీజేపీకి అడ్వాంటేజ్గా ఉపయోగపడుతుంది. ఇది సీక్రెట్ పొత్తు కొనసాగుతూ ఉంది బీజేపీకి, ఎంఐఎంకు గత దశాబ్ద కాలంగా. ఇది ఇండివిజువల్గా ఎంఐఎంకు వ్యక్తులు లాభపడుతున్నారు, పార్టీగా బీజేపీ లాభపడుతుంది. ఇది ప్రతి రాష్ట్రంలోనూ ముస్లింల ఓట్లు చీల్చే బాధ్యత ఎంఐఎంకు ఒప్పచెప్తున్నారు. ఎంఐఎం పార్టీ ఆ మేరకు సహకరించి కూడా పోతుంది.
ఇది ఒక ఫ్యాక్టర్ 1 or 2% ఓట్లు మహారాష్ట్రలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది. రెండో డిసడ్వాంటేజ్ అయితే రాజ్ ఠాకరే కూడా సొంతం పోటీ చేసిండు. రాజ్ ఠాకరే పోటీ చేయడంతో ఆయన 0.51% ఠాకరే ఓట్లను గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. మూడవది, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా సొంతంగా ఓట్లు వేసుకున్నటువంటి పీడబ్ల్యూటీ వామపక్షాలు వాళ్ళు 1% ఓట్లు గెలిచే అవకాశం ఉంది. అంటే పీడబ్ల్యూపీ వామపక్షాలు 1%, రాజ్ ఠాకరే 1-2%, ఎంఐఎం 1-2%, దరిదాపు 5% బీజేపీ యాంటీగా పోలింగ్ కావాల్సినటువంటి ఓట్లు వీళ్ళు గెలుచుకోవటంతో అనూహ్యమైనటువంటి అడ్వాంటేజ్ రేపు బీజేపీ ఫ్రంట్ లేదా ఎన్డీఏ ఫ్రంట్ లాభం పొందబోతుంది. కాబట్టి ఇటువంటి ఫ్యాక్టర్స్ కూడా మహారాష్ట్రలో ఎన్డీఏ ఫ్రంట్కు అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అందుకని ఇవాళ కేవలం మేనిఫెస్టోనో లేదా వ్యక్తుల వ్యూహాలు కాకుండా ఇవి కూడా ఐక్యంగా లేని పరిస్థితి, సర్వైవల్ పరిస్థితి వాళ్ళకు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు సపరేట్గా పోటీ చేసి వాళ్ళ నిరూపించుకోవాలనేటువంటి పట్టుదలతోటి వాళ్ళ తర్వాత ప్రకాష్ అంబేద్కర్ని కూడా వాళ్ళకున్నటువంటి ఓట్లను కూడా వీళ్ళు కలుపుకోపోయినట్టు అనిపించలేదు ప్రతిపక్ష ఫ్రంట్, యూపీఏ ఫ్రంట్. కాబట్టి 4 ఫ్యాక్టర్లు హర్యానాలో ఎట్లయితే ఆప్ తోటి పొత్తు లేకుండా పోయి ఎట్లా డిమికి కొట్టారో ఇక్కడ కూడా ఈ 4 చిన్న చిన్న పార్టీలను కూడా ఒప్పించి ముందుకు పోలేకపోవటం, వాళ్ళ 3 మేజర్ పార్టీల్లో సరైనటువంటి అవగాహన లేకుండా 2-3 సీట్లలో పోటీ చేయటం, ఆ ప్రభావం చుట్టూన్నటువంటి 5-6 సీట్ల మీద ప్రభావం పడుద్ది పందానికి పోయి. ఇటువంటి 4 మైనర్ ఫ్యాక్టర్స్ 1% ఓట్లు కలిగినటువంటి 4 పార్టీలను దగ్గర తీయలేకపోవటం, ఇవన్నీ కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా మారాయి. కాబట్టి ఏ ఒక్కటి కోల్పోయినా ఇట్లా టఫ్ ఫైట్ ఉన్నప్పుడు లాస్ అయ్యే అవకాశం ఉంది. రేపు మనకు ఖచ్చితంగా ఓటింగ్ ప్యాటర్న్ అర్థమైనాక ఈ 4 కూడా మనకు అవుపడతాయి. సార్, అలాగే పోలింగ్ శాతం మహారాష్ట్రలో 60%, జార్ఖండ్లో 63% అయింది. ఇంత తక్కువగా అవడానికి ఓటరు అంత ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏమంటారు? ఒకటండి, కమర్షియల్ సెంటర్లో చూపెట్టట్లేదు. మనం హైదరాబాద్లో చూసాం, ఒక నియోజకవర్గంలో అయితే 28% పోలింగ్ అయింది. కాబట్టి బాంబేలో ఖచ్చితంగా అరౌండ్ 35% కన్నా ఎక్కువ ఓటింగ్ అయ్యే అవకాశం లేదు. తర్వాత బాంబే దరిదాపు 1/4 పాపులేషన్ బాంబేలో ఉంది, మహారాష్ట్ర ఉన్న దాంట్లో కనీసం 1/6 అయినా ఉంది. అట్లా 35% అక్కడ ఓటింగ్ అయితే మిగతా రాష్ట్రం యావరేజ్ పోలింగ్ తగ్గే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మహారాష్ట్రలో కూడా అర్బనైజేషన్ చాలా, షోలాపూర్ కానీ పూనా కానీ ఇటువంటి అనేకమైనటువంటి అర్బన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా అరౌండ్ 50% జరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా భారతదేశంలో రూరల్ ఏరియాలో ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ జరుగుతుంది, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనకుండా. ఇది ఇక్కడే కాదు, డెవలప్మెంట్ ఎక్కడుంటే అక్కడ. అమెరికా ఉంది, మొన్న అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటింగు అరౌండ్ 50% ఉంది. బాగా తెలియకల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అని మనం అనుకుంటాం, వాళ్ళు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు, డెవలప్ అయినటువంటి క్యాస్ట్లు, క్లాసు అన్ని అర్బన్ సెంటర్లు ఉన్నాయంటే వాళ్ళు ఓటింగ్ చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో రూరల్ ఓటింగ్ 70 వరకు ఉంటే అర్బన్ ఓటింగ్ 35-40 దగ్గర ఉంటుంది తోటి యావరేజ్ ఓటింగ్ 60% ఉంటుంది. ఎక్కడైతే రూరల్ ఏరియా ఎక్కువ ఉందనుకో స్టేట్లో కాంపోజిషను, అక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర కన్నా మన జార్ఖండ్లో రూరల్ పాపులేషన్ ఎక్కువ, దాంట్లో ఎక్కడ 1-2 సెంటర్లు తప్ప. కాబట్టి ఓటింగ్ శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ డిఫరెన్స్ ఇండియా మొత్తం అవుపడుతుంది. రైట్. శ్రీనివాసరావు గారు, మీరేమంటారు? ముఖ్యంగా పోలింగ్ శాతం అర్బన్ ఏరియాల్లో తక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? నిజంగా చదువుకున్న వాళ్ళు, చైతన్యవంతులు అనుకుంటాం, కానీ ఆ ఏరియాలోనే తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అయితే ఒక సర్వేలో, అంటే మేము కూడా పార్టిసిపేట్ చేసిన దాంట్లో చాలా చోట్ల ఈ మనం చెప్పే అర్బన్ సెంటర్స్, హైదరాబాద్ కానివ్వండి, బొంబాయి కానివ్వండి, సిటీస్లో ఎక్కడైతే ఉన్నారో ఈ మైగ్రెంట్ లేబర్ ఉంటారండి. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటుండేవాళ్ళు. వీళ్ళలో చాలా మందికి అండి 2 చోట్ల ఓటింగ్ కార్డు ఉందండి. అంటే వాళ్ళు పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉండి వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఎక్కడైతే వాళ్ళ మూలాలు ఉన్నాయో అక్కడ కూడా ఓటింగ్ వాళ్ళ దగ్గర ఉందండి, వాళ్ళకి ఓటర్ కార్డు ఉంది. సో చిన్న దాంట్లో చూస్తున్నట్టు అంటే వాళ్ళకి కీలకం ఎక్కడ అనిపిస్తుందో, వాళ్ళకి ఎక్కడైతే అవసరమో ఎమ్మెల్యే ఓట్లప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు, సొంత ఊరికి వెళ్ళిపోతున్నారు ఓటు వేయడానికి. ఎందుకంటే అక్కడ చాలా కఠినంగా ఉంటుంది పోరాటం అనేటువంటిది, అందుకని వాళ్ళు తీసుకెళ్తున్నారు కూడా. ఆంధ్రాకి హైదరాబాద్ నుంచి బస్సులో తీసుకొచ్చినటువంటి వాళ్ళు మొన్న ఎలక్షన్ అప్పుడు చాలా మంది ఉన్నారు, అందరం చూసారు కూడా. వాళ్ళలో చాలా మంది
హైదరాబాద్లో వాచ్మెన్స్గా సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్న వాళ్ళకి అక్కడ కూడా ఉంది. మ్మ్. సో ఈ ఓటింగ్ మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ ఎక్కువ కనిపిస్తోందండి. మ్మ్. మరీ ఎక్కువ కాకపోయినా మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ ఓటు శాతం కనిపిస్తోంది. అసెంబ్లీలోకి వచ్చిన కొద్ది పార్లమెంట్లో బాగా అయిందండి. ఈ తేడా బొంబాయి నగరంలో కూడా కొన్ని చోట్ల ఒక లోకల్ మీడియా వాళ్ళు చూపించినటువంటి దాంట్లో ఈ 2 చోట్ల ఓటు ఉండటం అనేటువంటిది కూడా దానివల్ల కూడా ఈ ఓటింగ్ శాతం సిటీస్లో తక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నమోదైనటువంటి ఓటర్లు మరో చోట కూడా నమోదై అక్కడికి వెళ్ళిపోతున్నారు ఓటు వేయడానికి అనేటువంటిది. ఇది కూడా ఆధార్తోనో మరో దాంతోనో లింక్ చేస్తే తప్పించి ఇది బయటపడే అవకాశం లేదు. పార్టీలు కూడా పోటీ పడి ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి జరుగుతోందండి. రైట్ సార్, థ్యాంక్ యూ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.